మన తెలుగు టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన మొబైల్లో ఫింగర్ ప్రింట్ యాప్ను ఉపయోగించి మనం ఏ విధంగా ఫోన్ ఆపరేట్ చేయవచ్చు అనే విషయం తెలుసుకోబోతున్నాం. దీనికోసం ఏంటంటే ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం ఫింగర్ ప్రింట్ క్విక్ యాక్షన్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు ఒక యాప్ అనేది చూపించబడుతుంది. సో ఈ యాప్ చూపించిన తర్వాత ఏంటంటే దీన్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని దానికి రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చేసాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ క్విక్ యాక్షన్ అని చెప్పి దీనికి మనం ఏంటంటే టిక్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వస్తే సింగిల్ ట్యాప్, తర్వాత ఇంకా కిందికి వచ్చి చూస్తే డబుల్ ట్యాప్ అని చెప్పి మనకు ఒక రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. అంటే ఇక్కడ ఇది ఏంటంటే మనం సింగిల్ ట్యాప్ మన ఫింగర్ ప్రింట్ టచ్ చేయడం వల్ల మనకు ఇక్కడ యాక్షన్ అనేది ఎనేబుల్ కావాలా, లేదంటే డబుల్ ట్యాప్ వల్ల మన యాక్షన్ అనేది ఎనేబుల్ కావాలని చెప్పి మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకైతే సింగిల్ ట్యాప్ సరిపోతుంది అనిపించి ఇక్కడ సింగిల్ ట్యాప్ నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ సింగిల్ ట్యాప్ యాక్షన్లో ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం సింగిల్ ట్యాప్ చేసినప్పుడు మనకు ఏం యాక్షన్ జరగాలి ఫోన్లో అని చెప్పి మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ నన్ను అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి యాక్షన్ ఫోన్లో ఉండదు. స్లీప్ అని సెలెక్ట్ చేస్తే ఫోన్ స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. గో బ్యాక్ అంటే బ్యాక్ మోడ్లోకి అంటే బ్యాక్ వెళ్తుంది. గో హోమ్ అంటే హోమ్లోకి వెళ్తుంది. షో రీసెంట్ యాప్స్ అంటే మనకు రీసెంట్గా ఓపెన్ చేసిన యాప్స్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే షో పవర్ మెనూ అంటే మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్ మీకు చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ టాగల్ స్ప్లిట్ స్క్రీన్ అంటే మీకు స్ప్లిట్ స్క్రీన్ అనేది ఫోన్లో ఎనేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పాండ్ నోటిఫికేషన్ ప్యానల్ అంటే మనకు నోటిఫికేషన్ ప్యానల్ మనకు ఎక్స్పాండ్ అయ్యి అంటే మన కిందికి మనం డ్రాగ్ చేస్తాం కదా, అది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండ్ క్విక్ యాక్షన్ సెట్టింగ్స్ అని చెప్పి మనకు ఓపెన్ అవుతాయి. లేదంటే స్క్రీన్ షాట్ మనకు కావాలా, లేదంటే ఫింగర్ ఫ్లాష్ లైట్ కావాలా, లేదంటే లాంచ్ యాప్స్ లేదంటే షార్ట్ కట్ కావాలని చెప్పి మనకి ఈ విధంగా ఈ యాక్షన్స్ అనేది మనకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ యాక్షన్ కావాలంటే యాక్షన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ నేను టేక్ ఏ స్క్రీన్ షాట్ అని చెప్పి నేను పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ ట్యాప్ చేయగానే ఇది మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసి పెడుతుంది అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ ఇప్పుడు టచ్ చేశాను. టచ్ చేసిన వెంటనే ఇక్కడ ఏంటంటే ఫింగర్ ప్రింట్ యాక్షన్ అని చెప్పి మనకి ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీయడం జరిగింది. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ ఆప్షన్ తీసేసి ఎగ్జాంపుల్ ఎక్స్పాండ్ నోటిఫికేషన్ ప్యానల్ అని పెట్టాను. సో ఇక్కడ పెట్టడంతో నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అనేది ట్యాప్ చేసిన వెంటనే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం కొన్ని యాక్షన్స్ అనేది ఈ యాప్ ద్వారా మనము ఏంటంటే ఫింగర్ ప్రింట్ని మనం టచ్ చేయడం ద్వారా ఓన్లీ మనకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి, ఫింగర్ ప్రింట్ ద్వారా మనం ఫోన్ని లాక్ చేయడము అన్లాక్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఫింగర్ ప్రింట్ని ఉపయోగించి మనం కొన్ని రకాల వర్క్స్ కూడా మన ఫోన్లో చేసుకోవచ్చు. ఆ విషయం చాలామందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే మీరు తెలుసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.